నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం. భారతదేశంలో 2011 సంవత్సరం నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25వ తారీఖున జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. సో ఈ విషయంలో ఓటు హక్కు పైన, ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఓటర్లకు ఎటువంటి అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అసలు ఎంతవరకు ఓటర్లలో చైతన్యం కలిగింది అనే అవగాహన ఎంతవరకు ఉందనే విషయాన్ని చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు నేరళి కోటేశ్వరరావు గారు. వీరు ప్రముఖ విశ్లేషకులు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. సార్, ఓటర్స్ డే ప్రాముఖ్యత ఏంటి సార్? ఎందుకు ఓటర్స్ డేని నిర్వహిస్తున్నాము? ఓటర్ దినోత్సవం, నేషనల్ ఓటర్స్ డే. ఈరోజు భారతదేశంలో నేషనల్ ఓటర్స్ డే కింద మనము జరుపుకుంటున్నాము. ఇది యాక్చువల్గా ఈ ఓటు అనేది చాలా పవిత్రమైనది, విలువైనది అని చెప్పి మనకు రాజ్యాంగ పరిషత్తులో ఓటు మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ఓటు మీద చాలా విస్తృతంగా మనకు చర్చలో పాల్గొని ఈ ఓటు హక్కు అనేది ప్రతి వ్యక్తికి, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఒక నియమిత వయస్సు, అంటే మనకు అంతకుముందు 21 సంవత్సరాలు ఉండేది 1988కి ముందు. తర్వాత 61వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము ఈ ఓటు హక్కును 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. సో 1988 నుండి 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి యువతీ యువకులు కూడా ఓటుకు ఎలిజిబుల్గా తయారయ్యారు. కానీ వీళ్ళెవరు ఈ దేశంలో ఉన్న జనాభాలో 100% ఓటు ఎలా వచ్చిందో వాళ్ళకి తెలియదు. ఓటు పండగ రోజు హంగామా చేసుకొని ఓట్లు వేసుకొని దాని తర్వాత ఉంది, కానీ ఓటుకు ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు. సో మనకి మాస్టర్ కీ టీవీ ఛానల్ ఈ ఓటుకు గురించి ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయటము చాలా సముచితమైన నిర్ణయం. ఈ ఓటుకు గురించి మనకు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాల్లోకి మనకు వాళ్ళే చాలా కాలం పరిపాలించారు. ఈ రాజ్యాంగం రచనా టైము తర్వాత రాజ్యాంగ పరిస్థితులు కూడా వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళందరికీ ఓటు హక్కు ఎవరైతే భూమి శిస్తు కడుతున్నారో, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో, లేకపోతే ఈ బడా వ్యక్తులకు మాత్రమే ఓటు హక్కు, డిగ్రీ ఎవరైతే చదివారో వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండాలా అనే ప్రపోజల్ వాళ్ళ దగ్గర నుంచి మనకు రాజ్యాంగ పరిషత్తుకు అందింది. కానీ దాన్ని మనకు అడ్డుకున్నది, తర్వాత పోరాడింది దానికోసం బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఏం చెప్పాడు? ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి, లేకపోతే దేశ పౌరుడిగా అతనికి వాల్యూ ఏముంటుంది అని చెప్పేసి అప్పుడు 21 సంవత్సరాలు పూర్తయిన ప్రతి వ్యక్తికి కూడా కొన్ని పరిమితులకు లోబడి మనకు ఆరోగ్యవంతమైన ప్రతి వ్యక్తి కూడా ఓటర్గా ఓటుకు ఓటు వేసుకునే అవకాశాన్ని, ఓటు వేసుకునే హక్కును, ఎన్నికల్లో పోటీ చేసే హక్కును మనకు ఈ రాజ్యాంగం 326 ప్రకారం ఆయన కల్పించాడు. సో ఇది చాలా మందికి తెలియదు. ఇందులో బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగానే ఓటు వచ్చిందని ఓటర్లు, దేశ జనాభాలో ఓటర్లు చాలా మందికి తెలియదు. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి కనీసం ఈ చర్చ తర్వాత అయినా వాళ్ళు తెలుసుకుంటారని మనం ఆశిద్దాం. ఓకే సార్, ఇప్పుడు ఓటర్లలో చైతన్యం ఎంతవరకు వచ్చిందంటారు? ఇది 2011 సంవత్సరం ఈ ఓటర్ల దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా మార్పులు వచ్చాయంటారా? చైతన్యం కలిగిందా ఓటర్లలో?
ఓటు విషయంలో మనకు ఆ, ఇంతకుముందు చెప్పినట్టుగా 1961 తర్వాత 21 సంవత్సరాల వయసును 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఈ ఓటు ఆ, మనకు పాతకాలంలో నిజాయితీగా నిబద్ధతతో ఆ ఓటు వేయండి అని చెప్పే వాళ్ళు ఉండేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు కాలమాన పరిస్థితులు మారి ఇప్పుడు ఓటును నోటుతో కొనుక్కుంటున్నారు. అవును. సో చాలా వరకు మనీ అండ్ ఒక బిజినెస్ యాక్టివిటీ లాగా అయిపోయింది. ఎవరి దగ్గర అయితే దండిగా బ్లాక్ మనీ ఉంటుందో వాళ్ళంతా ఎన్నికలలో పోటీ చేయటము, వాళ్ళు గెలవటము, మళ్ళీ ఇది ఒక వ్యాపారంగా మళ్ళా దాని మీద వాళ్ళు సంపాదించుకోవటము అడ్డగోలుగా. సో ఫలితంగా దేశము మనము ఆశించిన మేర మనకు ముందుకు పోలేకపోవడానికి ఇది ప్రధాన కారణంగా మనం భావించాల్సి ఉంటుంది. ఓకే సార్. అయితే ఇప్పుడు నోటా అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. నోటా అంటే ఏంటి, అసలు బ్యాలెట్ పత్రంలో ఎందుకు చేర్చవలసి వచ్చింది? ఏమంటారా? నోటా సార్, నోటా, యా. ఎన్ఓటిఏ నోటా. ఇప్పుడు నోటా ప్రధాన ఉద్దేశము అందులో పోటీ చేసే అభ్యర్థులలో ఎవరు కూడా వీళ్ళకు నచ్చకపోతే వీళ్ళు ఆ నోటాకు ఓటు వేయొచ్చు అనేది ఆ తర్వాత కాలంలో ఈ నోటాను ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ఎప్పుడైతే ఈవీఎంలు అమల్లోకి వచ్చాయో, ఫస్ట్ టైం మనకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చిన తర్వాత, అంతకుముందు బ్యాలెట్ పేపర్లో ఓటింగ్ జరిగేది. దాని తర్వాత ఈ అందులో ఈవీఎం లో ఈ నోటా అనేది ఒకటి యాడ్ చేశారు. అలాగే మనకు ఈ వివిప్యాట్ అనేది ఓటర్ వెరిఫికేషన్ పేపరు మనకు టెస్టింగ్ ట్రయల్ అనేది అది కూడా మనకు వివిప్యాట్స్ కూడా తర్వాత కాలంలో మనం ఓటేసిన తర్వాత దానికి సంబంధించిన ఒక పేపర్ క్లిప్ కూడా రావటం జరుగుతుంది. సో ఈ నోటా అనేది మనకు నచ్చకపోతే వేరే వాళ్ళకి ఎవరు నచ్చకపోతే నోటాకి వేయమని అన్న ఉద్దేశము. కానీ మనము ఎవరు నచ్చకపోతే మీకు నచ్చిన వాళ్ళు పోటీ చేయవచ్చు, మీకు నచ్చిన వాళ్ళను పోటీలో నిలబెట్టవచ్చు అనేది ఈ ఓటర్స్ మనకు ఈ సంఘాలు ఎవరైతే నోటా గురించి ప్రచారం చేస్తున్నాయో వాళ్ళు సరైన అభ్యర్థులను నిలబెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తే బాగుంది. అవును సార్. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి నేషనల్ ఓటర్స్ డేకి ఒక థీమ్ ఉంది, నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనేది ఒక ట్యాగ్ లైన్. అండ్ ఈ థీమ్ ఈ సంవత్సరం యొక్క ఓటర్స్ డే థీమ్, దీని గురించి కొంచెం వివరించి చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఓటర్స్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయారు. 1951లో ఈ 17 కోట్ల చిల్లర మనకు ఓటర్స్ ఉంటే ఈరోజు మనకు 94.5 కోట్లు, 2023లో 94.5 కోట్లు ఈ ఓటర్లు తయారయ్యారు. అంటే చాలా పెద్ద ఎత్తున ఈ ఓటర్లు పెరిగారు. సో వీళ్ళల్లో తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కూడా దేశం చాలా ముందుకు వెళ్ళింది. అయినప్పటికీ కూడా ఓటు మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఓటింగ్ విధానం మీద, ఓటు విలువ మీద సంఘాలు మనకు విరివిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. బట్ చాలా సంఘాలు ఏదో ఎలక్షన్ టైంలో హంగామా చేయటం తప్ప అది ఒక నిరంతర ప్రక్రియ. దాన్ని మనము కంటిన్యూస్ గా వీళ్ళు ఓటింగ్ గురించిన ప్రచారం ప్రజల్లో తీసుకొస్తేనే ప్రజల్లో చైతన్యం వస్తుంది అనేది నా భావన. ఓకే సార్.
అయితే ఇప్పుడు ఓటరు గుర్తింపు కార్డు అనేది ఇష్యూ చేస్తున్నారు ఎపిక్. సో ఈ ఓటరు గుర్తింపు కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓటరు గుర్తింపు కార్డు మన దగ్గర ఇప్పుడు ఒక ఓటరు ఫలానా వ్యక్తి అక్కడ పోలింగ్ బూత్లో కూర్చున్న వాళ్ళకు ఈ వచ్చిన ఓటర్ తెలియకపోవచ్చు. అందువల్ల అక్కడ ఉన్న వాళ్ళు పోలింగ్ ఆఫీసరు ఇతర సిబ్బంది, తర్వాత అదే కాకుండా ఈ ఎలక్షన్ లో పోటీ చేసిన అభ్యర్థుల తరఫున ఏజెంట్లు కూడా కూర్చున్నారు. వాళ్ళు ఈ వచ్చిన అభ్యర్థి ఈ ఓటరు వెరిఫికేషన్ చేయడానికి మనకు ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ ను ప్రతి ఓటరు కూడా ఎలక్షన్ లో చూపాలా అనేది ఒక నియమ నిబంధన. అంటే ప్రభుత్వం ఆమోదించిన మనకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, లేకపోతే మనకు ఇతరత్ర ఈ ఉద్యోగ ఐడెంటిటీ కార్డు కానీ, ఈ రకమైన ఏదైనా ఒకటి మనకు వాళ్ళు ప్రూఫ్ గా చూపితే అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటింగ్ లో ఎలాంటి అనుమానాలు లేకుండా వాళ్ళను అనుమతించడానికి ఈ ఓటింగ్ లో ఉన్న సిబ్బందికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ ఓటర్ కార్డు విధానము అమలుకి తెచ్చారు. సార్, ఇప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేపడితే ఓటర్లో చైతన్యం కలిగించవచ్చు, పెంచవచ్చు? ఎటువంటి కార్యక్రమాల ద్వారా ఓటర్ల చైతన్యం పెంచవచ్చు? ఏమంటారు? ఎటువంటి కార్యక్రమాల ద్వారా ఓటర్లలో లేదా విద్యార్థుల్లో చైతన్యం కలిగించవచ్చు అంటారు? ఇప్పుడు ఈ ఓటర్లు చైతన్యం చేయడానికి కార్యక్రమాలు మనకు ఈ మీడియా ఉంది. టీవీ ఛానల్స్ లో పొగాకు గురించి, లేకపోతే మనకు తంబాకు గురించి ఈ సినిమాల్లో యాడ్ చేస్తారు, కానీ ఓటు గురించి ఎవరు వేయటం లేదు. అలాగే మీడియా ఉంది, న్యూస్ పేపర్లో ఉంది. తర్వాత ఈ ప్రధానమైన ఈ ప్రెస్ క్లబ్లలో ఇక్కడ బోల్డ్ అంతమంది ప్రతిరోజు సంఘాలు, సమావేశాలు, మీటింగ్లు పెడతారు. బట్ దీని గురించిన శ్రద్ధ అత్యంత తక్కువగా చూపటం జరుగుతూ ఉంది ఈ ఓటింగ్ విషయంలో. అందువల్ల దీన్ని మనము చేయాలంటే ఇది పెద్ద ఎత్తున అటు మేధావులు, ఇటు యువకులు పార్టీలతో నిమిత్తం లేకుండా వీళ్ళు దీన్ని మనకు ప్రచారంలో పెట్టి ఎక్కువగా విరివిగా సభలు పెట్టి ఎలక్షన్స్ ముందు, ఇప్పుడున్న ఎలక్షన్స్ మళ్ళీ మనకు మార్చి ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇది సరైన తరుణం. ఈ టైంలో తప్పకుండా ఈ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే వాళ్ళు సరైన అభ్యర్థులను ఎన్నుకోవడానికి, ఓటు మీద పూర్తి అవగాహన కలగడానికి, దాని విలువ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇటీవలి కాలంలో మనం చూస్తున్నట్లయితే ఓటర్లలో ఒకలాంటి స్తబ్దత నెలకొంది. అంటే ఓటు వేయచ్చులే, లేకపోతే ఎందుకు వేయాలి, వేసినంత మాత్రాన ఏం మార్పు జరగనుంది అనేది ఒక ఏమంటారు, ఒకలాంటి స్తబ్దత అండ్ నిరుత్సాహం అనేది ఓటర్లలో కలుగుతోంది. ఎందువల్ల అంటారు? ఓటర్లు అనేది దేశ జనాభాలో మెజారిటీ ఓటర్స్ మనము గ్రామీణ వాతావరణంలో ఎక్కువ మంది ఉంటున్నారు. వాళ్ళే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ మన హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాద్ లో ఎప్పుడు ఓటింగ్ శాతం 43, 44, 46, 50 కూడా రాదు. ఈ హైదరాబాద్ లో మన లాంటి మహానగరంలో మనకు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, పెద్ద పెద్ద పదవులలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. అయినా కూడా ఓట్ల మీద శ్రద్ధ కానీ, ఓటింగ్ లో పార్టిసిపేట్ చేద్దామన్న అభిలాష కానీ ఉన్నవాళ్ళు చాలా చాలా తక్కువ. ఇది చాలా విచారకరము, బాధాకరము, దురదృష్టకరం అందుకంటే చెప్పాలని. ఇది మనకు గ్రామీణ ప్రాంతంలోనే ఈ ఓట్లలో ప్రతి వాళ్ళు, ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఓటు వేయడానికి, ఈవెన్ ముసలి వాళ్ళు 80, 90 సంవత్సరాలు, 80, 70, 80 సంవత్సరాల వాళ్ళు, కొంతమంది ఈవెన్ సిక్ పర్సన్స్ కూడా వేరే వాళ్ళ సహాయంతో వెళ్ళి ఓటేస్తున్నారు. సో ఈ పరిస్థితి ఓటు మీద అవగాహన కలిగించడం ఒకటి, ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి కూడా వాళ్ళ మీద
ఒక అదొక సంతోషకరమైన విషయం, ఒక పండగలాగా మనకి నిన్న రామ ఆ, ఇది అక్కడ విగ్రహ ప్రతిష్టకి ఎట్లా పెద్ద ఎత్తున చేశారో, మరి అలాగా ఓటు గురించి రాజకీయ పార్టీలు ఆ, చేసి తర్వాత ప్రజలు కూడా నాయకులు సంఘాలు చేస్తే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే సార్. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది రాజకీయ పార్టీలే అయినా దాన్ని డిసైడ్ చేసేది మాత్రం ప్రజలు. అంటే ఆ స్థానం వారికి ఇచ్చింది ప్రజలు మాత్రమే, ఐ మీన్ ఓటర్లు. సో ఇటువంటి ఓటర్ల మీద రాజకీయ నాయకులకి ఎలాంటి గౌరవం ఉందంటారు? అసలు ఉందా? ఇప్పుడు ప్రతిదీ ప్రభుత్వాలు ఏమంటాయి, ప్రతిదీ ప్రభుత్వమే చేయలేదు, ఉమ్, సో మనకు ప్రజల సహకారంతో చేస్తా అని వాళ్ళు అంటారు. ఈ ప్రజలు ఏమంటారు, ప్రభుత్వం సహకారం ఉంటే చేస్తామంటారు. ఇదంతా ఒక ఎడతెగని పంచాయతీ లాగా నడుస్తా ఉంది చాలా కాలం నుంచి. ఉమ్, కానీ చాలా సంఘాలు ఉన్నాయి, ఈ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు మతపరమైన కులపరమైన సమావేశాలు సంఘాల మీద చూపిన శ్రద్ధ, ఈ ఇలాంటి సామాజిక విషయం ఓటు అనేది రాజ్యాంగపరమైన ఒక బలమైన హక్కు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఓటు ద్వారా మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి, దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం అన్న భావన అటు రాజకీయ పార్టీల్లోనూ ఇటు ప్రజా సంఘాల్లోనూ నాయకుల్లోనూ చాలా తక్కువగా ఉంది. అందువల్లనే వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి ప్రభుత్వం చేయాలా ఈ పని, మనకు ప్రజా సంఘాలు మనమేం చేస్తాం, మా దగ్గర వనరులు ఏమున్నాయని చెప్తారు. కానీ మరి ఇతర విషయాల కోసము వనరులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న మతపరమైన కులపరమైన వాటికి దీనికి ఎందుకు ఉండకూడదు? అందువల్ల దీని మీద శ్రద్ధ చూపాల్సిన బాధ్యత ప్రజా సంఘాల మీద ఉంది, ప్రభుత్వం మీద కూడా సమానమైన బాధ్యత ఉందనేది నా ప్రధానమైన అభిప్రాయం. ఓకే సార్. అయితే ఇప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వాల్ని ఒక ఓటుతోటే పక్కన పెడుతున్నారు ఓటర్లు. అయితే ఇప్పుడు ఇలా ఒక తీర్పునిచ్చిన ఓటర్లే గత ప్రభుత్వం చేసిన అవినీతిని అన్యాయాల్ని బయట పెట్టడం విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఇప్పుడు ఈ ఎన్నికలు అనేది చాలా 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 మనకు ఎన్నికలు అనేది ఒక షెడ్యూల్ వచ్చిన తర్వాతనే ఈ ఎన్నికల మీద రాజకీయ పార్టీలు, తర్వాత ప్రజా సంఘాలు, దాని తర్వాత మేధావులు వీళ్ళంతా దాని గురించి మాట్లాడతారు. కానీ ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ లేని టైంలో దీని గురించి ఎవరు ప్రత్యేకించి మాట్లాడు. ఈ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ ఏమైనా వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు చేసే ప్రచారం మా పార్టీకి ఓటేయండి, మేము ఇది చేస్తాం అది చేస్తామనే తప్ప వాళ్ళు ఈ ఓటు విలువ గురించి రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరు కూడా సరైన దిశలో ఈ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎవరు పనిచేయటం లేదు. అది మనకు అల్టిమేట్ గా ఏమవుతుందంటే, మనకు గ్రామాలలో వాళ్ళు ఏదో ఒక మూకుమ్మడిగా వెళ్ళి ఏదో ఒక పార్టీకి లేదా కుటుంబంలో ఉంటే సగం వీళ్ళకు సగం వీళ్ళకని ఇలా ఈ ఓటింగ్ విధానం నడుస్తుంది. సరైన అభ్యర్థిని సరైన మన అవగాహనతో ఎన్నికలు జరగటం మన దేశంలో ఇంకా మొదలు కాలేదని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే సార్. అయితే ఇప్పుడు గతంలో ఎన్నికలు నిర్వహించారు అంటే కేవలం ప్రచారాల ద్వారా మేము ఈ పథకాలు తెస్తాం అవి తెస్తామంటూ మాట్లాడుతూనే ప్రజల్లో ఒక నమ్మకాన్ని వాళ్ళు పొంది తర్వాత ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం నోటు అలాగే లిక్కర్ వంటివన్నీ వాటిని పంచుతూ ప్రజల్లో ఏమాత్రం నమ్మకం కూడగట్టుకోగలుగుతున్నారు? దాని ద్వారా వచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తుంది? రాజకీయ పార్టీలు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేస్తారు. తర్వాత వాళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదో 6 7
ఖచ్చితంగా చేస్తామనేది చెప్పారు. దాని తర్వాత మనకు దీని మీద మనకు ఆల్రెడీ ఒక నెల అధికారం లేకొచ్చిన తర్వాత ఎప్పుడవుతుంది, మీరు ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి అంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ వాళ్ళు ప్రామిస్ చేసిన మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేశారా అనేది ఒకసారి మనకు వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది గింజ టైప్ ఆఫ్ విమర్శ కింద దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు అమలు చేసి మేము చెప్పినన్ని అమలు చేశాము అనేది చేసి ఉంటే తప్పకుండా వాళ్ళు నిలదీయడానికి వాళ్ళకు సర్వ హక్కులు ఉంటాయి. కానీ వాళ్ళు అందులో చెప్పిన వాటిలో మెజారిటీ వాళ్ళు అమలు చేయలేరు. అలాంటప్పుడు మేమేదో అన్ని ఉద్ధరించాము, సో మీరు చేయలేదన్నట్టుగా. సో రాజకీయ పార్టీలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ రాజకీయ పార్టీలు ఒక రాజకీయం ప్రతి సమస్యను రాజకీయం చేయటం తప్ప దాన్ని మన అదేంటి ఈ ప్రజా సేవ కోసం, లేకపోతే దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, లేకపోతే మంచి అభ్యర్థులను నిజాయితీ పనులను ఎన్నుకోవటం కోసం చేస్తే బాగుండేది. పైగా ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఈరోజు మనకు చట్టసభల్లో ఉన్న వాళ్ళల్లో 60% మనకు క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు ఈ చట్టసభలో ఉన్నట్టుగా మనకు రికార్డు చెప్పు. ఇది చాలా బాధాకరమైన విషయం. మనకు స్వచ్ఛమైన వాళ్ళు లేరా దేశం, తర్వాత వాళ్ళని ఎందుకు ఎన్నుకోలేదు అనేది ప్రజలు ఆలోచించాలంటే వాళ్ళకు సంఘాలు, ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ సార్. నమస్తే. సో ఓటు వేయడం మీ హక్కు మాత్రమే కాదు, మీ బాధ్యత కూడా. ఎప్పుడైతే మీరు ఓటు హక్కుని సవ్యంగా వినియోగించుకోగలుగుతారో అప్పుడు ప్రశ్నించే హక్కును కూడా మీరు పొందుతారు. అయితే ముఖ్యంగా యువత, మీ వాయిస్ని మీ ఓటు ద్వారా వినిపించండి, మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోండి. ఇది ఈ ఓటర్ల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.